రుయా ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. తిరుపతి రుయా హాస్పిటల్లో ప్రైవేట్ అంబులెన్స్ ఆగడాలపై పోలీసులు సీరియస్ అయ్యారు. రుయా ఆసుపత్రిలో కొంతమంది అంబులెన్స్ వాళ్ళు వ్యవహరించిన తీరు దారుణమని తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి పేర్కొన్నారు. రుయా ఆసుపత్రికి ఏ అంబులెన్స్ అయినా రావచ్చని, అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని ఆయన తెలిపారు. అలాంటి చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు ఆయన తెలిపారు. అంబులెన్స్ డ్రైవర్లపై దాడికి పాల్పడ్డ యూనియన్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. రియాలో బయటి అంబులెన్స్కు అనుమతి ఉందన్న పోలీసులు ఎవరికైనా అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేయాలని కోరారు. రుయా ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు. తిరుపతి రుయా హాస్పిటల్లో ప్రైవేట్ అంబులెన్స్ ఆగడాలపై పోలీసులు సీరియస్ అయ్యారు. రుయా ఆసుపత్రిలో కొంతమంది అంబులెన్స్ వాళ్ళు వ్యవహరించిన తీరు దారుణమని తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్ రెడ్డి పేర్కొన్నారు. రుయా ఆసుపత్రికి ఏ అంబులెన్స్ అయినా రావచ్చని, అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని ఆయన తెలిపారు. అలాంటి చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు ఆయన తెలిపారు. అంబులెన్స్ డ్రైవర్లపై దాడికి పాల్పడ్డ యూనియన్ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. రియాలో బయటి అంబులెన్స్కు అనుమతి ఉందన్న పోలీసులు ఎవరికైనా అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేయాలని కోరారు. జాన్సన్ అండ్ జాన్సన్ కీలక నిర్ణయం. ఎట్టకేలకు దిగొచ్చిన అమెరికా ఫార్మా దిగ్గజం. బేబీ పౌడర్ అమ్మకాలు నిలిపివేసిన జాన్సన్ అండ్ జాన్సన్. అమెరికా, కెనడాలో బేబీ పౌడర్ అమ్మకాలు నిలిపివేత. ఎట్టకేలకు వివాదాస్పద బేబీ పౌడర్ అమ్మకాలను జాన్సన్ అండ్ జాన్సన్ నిలిపివేసింది. అమెరికా, కెనడా దేశాలలో తమ బేబీ పౌడర్ అమ్మకాలు నిలిపివేయనున్నామని అమెరికా ఫార్మా దిగ్గజ సంస్థ అధికారికంగా ప్రకటించింది. వేలాది కేసులు, కోట్ల డాలర్ల పరిహారం లాంటి అంశాల నేపథ్యంలో సంస్థ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. అయితే ఆరోగ్య సమస్యల ఆరోపణలు ఖండించిన సంస్థ ఉత్తర అమెరికాలో టాల్క్ ఆధారిత జాన్సన్ బేబీ పౌడర్ డిమాండ్ చాలా వరకు తగ్గుతోందని మంగళవారం ప్రకటించింది. వినియోగదారుల అలవాట్లలో మార్పులు, తప్పుడు సమాచారం, వ్యాజ్యాలు దీనికి ఆజ్యం పోసాయని జాన్సన్ అండ్ జాన్సన్ ఓ ప్రకటనలో తెలిపింది. రాబోయే నెలల్లో ఈ రెండు దేశాల మార్కెట్లలో అమ్మకాలు నిలిపివేస్తున్నామని నార్త్ అమెరికా కన్స్యూమర్ యూనిట్ చైర్మన్ కాథ్లిన్ విడ్మర్ చెప్పారు. సరఫరా ముగిసే వరకు ఉన్న ఇతర రిటైల్ మార్కెట్లలో అమ్మకాలు కొనసాగుతాయని ఆమె చెప్పారు. అయితే 1980 నుండి మార్కెట్లో ఉన్నామా తన కార్న్ స్టార్చ్ ఆధారిత బేబీ పౌడర్ అమ్మకాలు అమెరికా, కెనడాలో కొనసాగుతా అన్నారు.
జాన్సన్ అండ్ జాన్సన్ కీలక నిర్ణయం. ఎట్టకేలకు దిగొచ్చిన అమెరికా ఫార్మా దిగ్గజం. బేబీ పౌడర్ అమ్మకాలు నిలిపివేసిన జాన్సన్ అండ్ జాన్సన్. అమెరికా, కెనడాలో బేబీ పౌడర్ అమ్మకాలు నిలిపివేత. ఎట్టకేలకు వివాదాస్పద బేబీ పౌడర్ అమ్మకాలను జాన్సన్ అండ్ జాన్సన్ నిలిపివేసింది. అమెరికా, కెనడా దేశాలలో తమ బేబీ పౌడర్ అమ్మకాలు ఏ వయసు వారు తప్పు చేసినా శిక్ష తప్పదు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై ఏపీ సిఐడి కొరడా గులిపిస్తోంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ విషయంలో అసత్య ప్రచారం చేసిన గుంటూరు వాసి రంగనాయకమ్మపై ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. కాగా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతూ పెట్టిన పోస్టుకు సహకరించిన రఘునాథ్ మల్లాడిపై సిఐడి దృష్టి సారించింది. సున్నితమైన అంశంలో ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయేలా ప్రచారం జరిగిందని సిఐడి ఎస్పీ సరిత తెలిపారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాల విషయంలో హెచ్చరికలు చేస్తున్న పోస్టింగ్లు పెట్టినందువల్లే రంగనాయకమ్మను అరెస్ట్ చేశాము. ఏ వయసు వారు తప్పు చేసినా శిక్ష తప్పదు. మొదటిసారి తప్పు చేసిన వారికి న్యాయస్థానం 3 ఏళ్ల జైలు శిక్ష, 5 లక్షల జరిమానా విధిస్తుంది. రెండోసారి తప్పు చేస్తే 5 ఏళ్ల జైలు శిక్ష, 10 లక్షల జరిమానా విధిస్తుందని సిఐడి ఎస్పీ సరిత హెచ్చరించారు. ఏ వయసు వారు తప్పు చేసినా శిక్ష తప్పదు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలపై ఏపీ సిఐడి కొరడా గులిపిస్తోంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ విషయంలో అసత్య ప్రచారం చేసిన గుంటూరు వాసి రంగనాయకమ్మపై ఏపీ సిఐడి కేసు నమోదు చేసింది. కాగా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పుపడుతూ పెట్టిన పోస్టుకు
మన టెంపుల్ సిటీ తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వరుని పాదాల చెంత మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త ఛానల్ గరుడా టీవీ ప్రతినిత్యం ఆధ్యాత్మిక విశేషాలతో ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలతో అందరినీ అలరించడానికి వచ్చేసింది గరుడా టీవీ.